హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ప్రస్తుతానికి ఎంత దిగింది, ఓవరాల్ దిగుమతి, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా అనే విషయాలతో పాటు నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలతో పాటు బయట బండ్లు వస్తున్నాయి మదనపల్లి మార్కెట్కి. సో వాటికి సంబంధించి వివరాలు, అలాగే మరికొన్ని విషయాలు నేనైతే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. కొంచెం టైం తీసుకుంటాను ఈ వీడియోని, కొంచెం చివరి దాకా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అందుకంటే ముందు మన వీడియోకి లైక్ కొట్టేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ఓకే, ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి దగ్గర 8 గంటలు అయితే దాటి వెళ్తుందండి. ప్రస్తుతానికి మన మదనపల్లి ఓవరాల్ దిగుమతి కనుక చూసుకుంటే నిన్నటి కంటే కూడా ఇవాళ చాలా మండీల్లో కాయ అయితే ఖాళీగా లేకుండా దిగిందండి. 50 బాక్సులు లోపల, అలాగే 100 బాక్సుల లోపల, అలాగే కొన్ని మండీల్లో 200+ బాక్సులు అలాగే దిగింది ఖాళీగా లేకుండా. ఓకే, ఇంకా ప్రస్తుతానికైతే ఇలా ఉందండి మదనపల్లి దిగుమతి. ఓవరాల్ దిగుమతి చూసుకుంటే రేపు పొద్దున్నే చూద్దామండి మదనపల్లికి ఎంత మాత్రం దిగింది ఏమి ఎట్లా అనేసి. ఓకే, ఇంకా ఎగుమతుల గురించి చూస్తే చాలా మండీల్లో అయితే అయిపోవచ్చిందండి. ఇక్కడ టీవీఎస్ మండీలో ఇంకా కొంచెం స్టాక్ ఉంది ఎగుమతిది. ఓకే, ఇంకా కొన్ని మండీల్లో ఉన్నట్లుందండి. ఇంకా ఎగుమతులు అయితే ఈ విధంగా ఉన్నాయి, ఇంకా పూర్తి అవ్వలేదు మదనపల్లిలో. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు అది చెప్పే ముందు, బయట బండ్లు వచ్చాయి అని చెప్పాను కదండి, దానికి సంబంధించి కొంతమంది రేట్లు ఎలా ఉన్నాయి అని అయితే అడగడం జరిగింది. బయట బండ్లో వచ్చినటువంటి కాయలు రేట్లు వచ్చేసి దగ్గర 250 నుంచి 300, 320 ఆ రేంజ్లో వెళ్ళాయి అనే సమాచారం అయితే ఉందండి. నేనైతే చూడలేదు, అలాగే నేనైతే అడగలేదు వాళ్ళని. సమాచారం తెలుసుకొని మాత్రమే చెప్తున్నాను. అది పరిస్థితి. వాటికి సంబంధించి ధరలు ఆ విధంగా ఉన్నాయనేసే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా షాకింగ్ న్యూస్, టమాటా రేట్ల గురించి ఒకటి విన్నానండి. అది ఏంటంటే, నిజామాబాద్లో ఫస్ట్ రకం 120, సెకండ్ రకం 80, థర్డ్ రకం 60 రూపాయలు అని చెప్పి ఒకరు కామెంట్ చేశారు, రాము గారు. సో అది నేను షాక్ అయిపోయానండి ఆ వీడియో కామెంట్ చూసి. స్టార్టింగ్లో నేనేమనుకున్నానంటే కేజీ 60, 80, 120 రూపాయలు అనుకొని కామెంట్ కూడా పెట్టేశానండి, సూపర్ ఎక్సలెంట్ అనేసి. సో ఆయన ఏమనుకున్నారో సారీ అండి, నేను అది కేజీ అనుకునేసాను. సో ఎగ్జైట్మెంట్లో నేను షాక్ అయిపోయాను. సో ఇది విన్నా మీరు కూడా షాక్ అయిపోయి ఉంటారని అనుకుంటున్నాను. నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను కాబట్టి. ఓకే అండి, అది షాకింగ్ న్యూస్. నిజామాబాద్లో ఆయన కామెంట్ చేశారు ఆ విధంగా రేట్లు ఉన్నాయనేసి. ఎన్ని కేజీల బాక్స్ ఆయన అయితే కామెంట్ చేయలేదు, దాంతో నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, షాక్ అయిపోయి కామెంట్ పెట్టేశాను, ఎక్సలెంట్ సూపర్ అని. ఆయన ఏమనుకున్నారు మరి, సారీ అండి మీరు కనుక చూస్తుంటే. ఓకే అండి, ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన జాతీయ గీతం ఎవరు రచించారు అని అడగడం అయితే జరిగిందండి. దానికి సమాధానంగా ఆది గారు ఒక్కరే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్పి కామెంట్ చేశారు. ఆ తర్వాత మరొకరు కామెంట్ చేశారు కానీ సి నారాయణ రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారండి, డేరంగుల శ్రీనివాసులు గారు. అది రాంగ్ అండి, మీరు ఏదనుకోని కామెంట్ చేశారు తెలీదు, అది రాంగు. ఆది గారు కామెంట్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కరెక్ట్ ఆన్సర్. జాతీయ గీతాన్ని రచించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆది గారు మన సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన జాతీయ పక్షి ఏది అనేసి మీకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మన జాతీయ పక్షి అండి. ఓకే,
ఇంకా దీనికి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళందరి పేర్లు కూడా రేపు వీడియోలో ఇదే సమయానికైతే మీకు వినిపించడం అయితే చేస్తానండి. ఇంకా చివరిగా క్రికెట్ గురించి చెప్పాలండి. నేను ఇప్పుడే మ్యాచ్ చూసి వస్తున్నాను. మన వాళ్ళు అయితే ఎరగదీసేస్తున్నారు బ్యాటింగ్లో. ఫస్ట్ ఓవర్లోనే సంజు సామ్సన్ 2 6లో 4తో ఎరగదీస్తే, ఆ తర్వాత అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లని షేక్ చేసి పడేస్తున్నాడు. సెంచరీ కూడా కొట్టేశాడండి. నేను వీడియో సెంచరీ అయ్యాకే స్టార్ట్ చేశాను. సో సెంచరీ కొట్టేశాడు. మన వాళ్ళు ఇప్పటికే 150 దాటారు 10-11 ఓవర్లకే. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. రేపు పొద్దున్న వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.